అండ్ మొన్న జరిగిన ఈవెంట్లో చాలా ప్రథమంగా మనం గుర్తుంచుకోవాలి, ఎదురుగుండా టవర్స్ పెట్టారు మైక్స్ కోసం, ఆడియో స్పీకర్స్ అవన్నీ పెట్టారు. ఆ స్పీకర్ సిస్టమ్స్ మీద జనాలందరూ ఎక్కి పైదాకా నుంచున్నారు. ఇదే రామ్ చరణ్ కండెమ్ చేయలా దిగండి అని. యాంకర్ కండెమ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కండెమ్ చేశారు, కానీ రామ్ చరణ్ మాత్రం నోరు మెదపల. ధీమానా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మా బాబాయే కదా నాకేం అవ్వదా అని. ఇక్కడ అల్లు అర్జున్ ఇష్యూలో ఎంత సీరియస్ గా గవర్నమెంట్ రియాక్ట్ అయిందన్న విషయం చూడలేదా? లైఫ్ అన్న ఇంపార్టెన్స్ ఇంకా ఈ మెగా ఫ్యామిలీ ఇవ్వటం ఆపేసిందా? ఇంపార్టెన్స్ టు ఫ్యాన్స్. వెళ్తున్నప్పుడు జరిగిందండి మొన్న యాక్సిడెంట్ అనేది. అక్కడ ఉన్నప్పుడు జరుగుంటే అది వేరే సినారియో. వెళ్తున్నప్పుడు జరుగుతుంది దాని గురించి మనం ప్రస్తావించడం చాలా తప్పు. యువర్ గేమ్ చేంజర్ అని ముందుకు వస్తున్నావు, యువర్ హీరోయిక్ ఫిగర్ అక్కడ మొత్తం ఈవెంట్ లో నీ మీదే అది ప్రాతిపాద్యంగా నడుస్తుంది. అక్కడ ఈవెంట్ నడుస్తున్నప్పుడు నీ ఫస్ట్ స్లోగన్ ఏంటంటే నువ్వు దిగకపోతే నేను ఎరీనా ఖాళీ చేసి వెళ్ళిపోతాను. అంతేగాని ఈవెంట్ కంప్లీట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని చూస్తున్నారు కానీ సేఫ్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ పట్టించుకోని ఫ్యామిలీ రామ్ చరణ్ది. అల్లు అర్జున్ విషయంలో చాలా అతని ఇన్వాల్వ్మెంట్, హీఈస్ అ పార్టిసిపెంట్ ఇన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద యాక్సిడెంట్. బట్ రామ్ చరణ్ విషయంలో అక్కడైనా జరిగి ఉంటే ప్రధాన కారకుడు అయ్యేవాడు. అక్కడ పోలీస్ వైఫల్యం ఎందుకంటారండి? ఈవెంట్స్ మీరు పెట్టుకుంటున్నారు, పోలీసులు ఎంతమంది కంట్రోల్ చేస్తారు? క్రౌడ్ పుల్లర్ కంట్రోల్ చేయాలి. క్రౌడ్ పుల్లర్ కంట్రోల్ చేయనంతసేపు వీళ్ళందరూ హీరోస్ కింద ఎలా చలామణి అవుతున్నారు ఈరోజు? డమ్మీ హీరోస్ వీళ్ళందరూ.